ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎన్నికల పోటాపోటీ ప్రచారం కొనసాగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీలు కనబడుతుంది. ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అది మంచిర్యాల కార్పొరేషన్లో కొంత వేరియంట్ వేరుగా ఉందని చెబుతున్నారు. మనతో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మంచిర్యాల కార్పొరేషన్ ఇన్ఛార్జ్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జ్ గణేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఏంటన్నా, ఎట్లుంది పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా ఉంది. అత్యధిక సీట్లు కాంగ్రెస్కే వస్తుంది. ప్రజలందరూ విఘ్నులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, కాంగ్రెస్ క్యాండిడేట్లు అయితే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంతగానం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనేకం అమలు చేస్తుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు 2 సంవత్సరాల్లో 850 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ చేస్తున్నారు. వేరాస్ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. కాబట్టి కేవలం 2 సంవత్సరాల్లో హాస్పిటల్ కావచ్చు, కట్టడం కావచ్చు, మీకు విద్య గురించి కావచ్చు, ఇప్పుడు వైద్యం గురించి విద్యా వైద్యం మా ప్రస్థానం కావచ్చు, రానున్న రోజుల్లో కూడా ఈ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు కూడా పరిష్కరించడానికి, ఉద్యోగ కల్పనలో కూడా ఇండస్ట్రియల్ పార్కులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చి డెవలప్మెంట్ చేస్తే వీళ్ళందరికీ అన్ని వసతులు కల్పించి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ మంచిర్యాల కాన్స్టిట్యున్సీ నిర్లక్ష్యానికి గురైంది. కాబట్టి వారికి ఇక్కడ అన్యాయం అయింది. కాబట్టి వారి ఆవేదన, వాళ్ళ బాధ అంత ఒకటే. దీన్ని డెవలప్మెంట్ చేయాలి. గతంలో వాళ్ళు నిర్లక్ష్యం గురి అయింది కాబట్టి అట్లా కాకుండా ఫాస్ట్గా డెవలప్మెంట్ కావాలని ఉన్న మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చారు. కార్పొరేషన్గా మార్చారంటే నిధులు పెరుగుతుంది. ముందు ఉన్న తక్కువ మున్సిపాలిటీలకు తక్కువ నిధులు ఉంటాయి. ఇప్పుడు నిధులు పెంచారు కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఒక ప్రణాళిక ఉంటుంది. అనేకం 2 సంవత్సరాలు ఎంత చేయాలో అంత చేసినాం. ఇంకా కొంచెం బాకీ ఉంది కాబట్టి అది కూడా వీళ్ళందరూ గెలిస్తే వారికి స్ట్రెంగ్తన్ చేసినట్టు. వారు ఏదైతే విజన్ ఉందో డెవలప్మెంట్కి వీరందరూ తోడవుతారు. స్థానికంగా సంస్థ ఎలక్షన్లు కాబట్టి బస్తీలు ఉన్న రోడ్డు సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఇంకేమైనా వేరే సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ స్ట్రాంగ్ లీడర్లు, సీనియర్ 10వ నంబర్ 11 నంబర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్ నాయకులు ఆల్రెడీ సర్పంచులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. ఇవన్నీ చూసుకొని చేస్తున్నారు. 10 సంవత్సరాలు సన్న బియ్యం ఇయ్యలే, ఇప్పుడు 2 సంవత్సరాలనే సన్న బియ్యం ఇస్తారు. ఏ పథకము పేదలకు అమలు కావాలంటే దానికి ఐడెంటిఫికేషన్ ఏంది, బీపీఎలా కాదని దానికి రేషన్ కార్డు ఇయ్యక అన్ని పథకాలు అమలు కాకుండా చూసింది కేసీఆర్ ప్రభుత్వం. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ కార్డులతో ఎన్నో లాభాలు, అన్ని పథకాలు అందరికీ దక్కాలని ఆలోచనతో చేస్తారు. ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్లు కరెంటు యూనిట్ ఫ్రీ కావచ్చు, 500కి సిలిండర్ కావచ్చు, 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలు చేయవచ్చు. ఈ విధంగా చూస్తే రాష్ట్రం నుంచి సంక్షేమ పథకాలు బాగా అమలు అవుతుంది. కొంచెంగా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కూడా ఎమ్మెల్యే కూడా బాగా చేస్తున్నారు. 10 సంవత్సరాల్లో వాళ్ళు 800 కోట్లు కాదు, ఎంత తెచ్చారు మనందరికీ తెలుసు. ఇక్కడ ఏంటంటే 2 సంవత్సరాల్లో 850 కోట్ల రూపాయలు తీసుకొచ్చారంటే వీరి ఆలోచన, కాంగ్రెస్ ఆలోచన డెవలప్మెంట్, విజన్ డెవలప్మెంట్. వాళ్ళ ఆలోచన డిజాస్టర్ లెక్క వ్యవహారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు 10 సంవత్సరాలు ఇస్తేనే చేయలే కాబట్టి ఇంకా ఇప్పుడు ఇస్తే ఏం చేస్తారు? ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ తోటే డెవలప్మెంట్ అవుతుందని ప్రజలందరూ చైతన్యపరులు కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ని ఓటేసి ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే గారు, ఏంటి పరిస్థితి? అంటే 6 గ్యారెంటీల అమలు లేదు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల తర్వాత ఓట్లు అడుగుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని మొన్న హరీష్ రావు ఈడ మీటింగ్ పెట్టి చెప్పిండు. ఏం చెప్తారు దీని మీద? మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎన్ని రోజులు అవుతుంది? బై ఎలక్షన్ అయితే కూడా అత్యధిక మెజారిటీతో జనాలు గెలిపించారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ అయితే కూడా సుమారు 70% మాకే ఓట్లు ఇచ్చారు. ఏ ఎలక్షన్కి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు. వారు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారి గురించి స్వయాన వాళ్ళ కూతురు కవితనే చెప్తుంది. వీళ్ళు మోసగాన్లు, దొంగలు, లంగలు, డబ్బులన్నీ దోచుకురు, ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసింది ఎవరు? కేసీఆరే కదా అని స్వయాన వాళ్ళ కూతురే అంటుంది. ఎక్కడ చూసినా కాళేశ్వరంలో కమిషన్ల గురించి కకృతి పడి మేడిగడ్డ బ్యారేజ్ ఏ పరిస్థితి అయిందని తీసుకున్నా కూడా డబ్బులన్నీ పేద ప్రజల డబ్బులన్నీ తీసుకుపోయి కాళేశ్వరం పేరు మీద కమిషన్లు తీసుకొని వాళ్ళు బాగుపడ్డారు. కానీ రాష్ట్రానికి అప్పుల పాలు చేసిపోయారు.
ధనిక రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసింది ఎవరు? కేసీఆర్ అని అమ్మ నడితే కూడా చెప్తుంది. ఇప్పుడు దానికి ఇంట్రెస్టులు కట్టుకొని దాన్ని అసలు కట్టుకోవడానికి అనేక ఇబ్బంది అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు వాళ్ళ తెలివితేటలతోటి అప్పుల రాష్ట్రాన్ని కూడా ఆర్థిక వ్యవస్థని కూడా మంచిగా చేసుకుంటూ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా వస్తుంది ఇక్కడ. ఇవి పేద ప్రజలకి గవర్నమెంట్ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూల్ కన్నా బెస్ట్ స్కూల్ లేక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్వహిస్తారు. అంటే ఈ విధంగా ఏంటంటే విద్యకు మంచి పీఠం వేస్తుంది ప్రభుత్వం కావచ్చు, అది కూడా ఈ కాన్స్టిట్యున్సీలో కూడా వస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా పబ్లిక్ కంపేర్ చేస్తున్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పుల ద్వారా సంపాదించుకుంది వారు, కేసీఆర్ కుటుంబం. నష్టపోయింది పేద ప్రజలు, రాష్ట్ర ప్రజలు. కాబట్టి రాష్ట్ర ప్రజలు కావచ్చు, ఇటు మంచిర్యాల కార్పొరేషన్ ఉన్న ప్రజలందరూ ఈ మంచిర్యాల కార్పొరేటర్లు అయిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని ఆశీర్వదించారు. మీరు కార్పొరేషన్ తిరుగుతున్నారు, 60 డివిజన్లలో ఎన్ని మీరు గెలవబోతున్నారు? ఎట్లుంది సినారియో, ఏంటి అసలు పరిస్థితి? పోటే లేదు. అటు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు తిరిగితే కూడా ఎవరు ఏం చేస్తారా? మీరు ఉన్నప్పుడు ఏం చేసేది లేదు. కేంద్ర మంత్రి వస్తున్నారు బీజేపీ. ఇప్పుడు ఎంత మంత్రులు అంటే వాళ్ళు ఏంటంటే ఏదో చెయ్యాలా, ఏదో వాళ్ళ అజెండా వేరే. మా ఎజెండా డెవలప్మెంట్ అంటే వాళ్ళ ఎజెండా వేరొక అజెండా ఉంటుంది. ఇంజక్షన్ ఇచ్చిపోయే అజెండా ఉంటుంది, డైవర్షన్ అజెండా. మా అజెండా డెవలప్మెంట్. కాంగ్రెస్ అజెండా ఈజ్ డెవలప్మెంట్ అజెండా. ఖచ్చితంగా ప్రజలందరూ కాంగ్రెస్ వైపు. అందరూ ఏమంటారు అంటే 10 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తే చేయలే. ఇక్కడ ఎమ్మెల్యే ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఆయన కూడా ఏం చేయలే. ఇప్పుడు ఏం చేసినా ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్నారు. కాబట్టి సార్ 2 సంవత్సరాల 850 కోట్లు అంటే నేను కూడా ఎమ్మెల్యేని, అది పెద్ద విషయం. అది చాలా పెద్ద విషయం. కాబట్టి ప్రజలందరూ అంటారు ఎప్పుడు తేని విధంగా తీసుకొచ్చి ఇంకా తెస్తా అంటాడు, తీసుకొస్తాడు. ఇళ్ల పట్టాలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఇలా ఉద్యోగాల గురించి, వైద్యం గురించి, చదువు గురించి ఆలోచించే ఎమ్మెల్యే ఇంతగానం చేస్తుండ్రు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. ఎటు చూసినా డెవలప్మెంట్ చేయాలి. మన రాష్ట్రాన్ని ప్రపంచ దేశంలో పోటీ చేయాలనుకుంటారు. ఒకటి మన దేశంలో ఉన్న రాష్ట్రాలతో పోటీగా ప్రపంచ దేశాలతో పోటీ. ఓట్లు అడుగుతున్నారు మీరు, ఎట్లున్నారు? ప్రజలు ఏమంటున్నారు, ఓటర్లు ఏమంటున్నారు? ప్రజలు డిసైడెడ్. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాను ప్రజలంతా డిసైడర్. ఇప్పుడు ఏ విషయాలు అయితే చెప్తున్నా, నేను ఏ టీ కొట్టుకు వెళ్ళినా, ఏ టిఫిన్ సెంటర్కి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా ప్రచారం చేస్తే ఆ ఇస్త్రీ చేసిన పెద్ద ఆయనను కూడా అడుగుతా. ఆయన అంటుండే ఏముందాయా మొత్తం కాంగ్రెస్సే ఉంది, అందరు కాంగ్రెస్ వైపే పోతూ. నేను ఒక్కరిని ఏం చేస్తాను, నేను కూడా కాంగ్రెస్కే ఇస్తున్నా. ఎందుకంటే అందరూ గమనించరు గతంలో కేసీఆర్ ఏం చేసిరు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, ప్రేమ్ సాగర్ రావు గారు ఏం చేస్తున్నారు అన్నీ తెలుసు. కాబట్టి ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఈ ఎలక్షన్లో అత్యధిక సీట్లు వారికి ఇస్తారు. 50కు పైన సీట్లు వస్తాయి. ఆర్టీవీ ద్వారా మీరు ఏం చెప్తారు ఈ కార్పొరేషన్ ఇన్ఛార్జ్? ఆర్టీవీ ద్వారా ఈ కార్పొరేషన్ ప్రజలకి నా ఒక విజ్ఞప్తి. నేను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ని ఇక్కడ అబ్జర్వర్గా వచ్చాను ఈ కార్పొరేషన్కి. మీరు దయచేసి ఆలోచించండి. ఈరోజు 850 కోట్ల రూపాయలు ప్రేమ్ సాగర్ రావు గారు తీసుకురాగలుగుతారంటే పైన ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సపోర్ట్ చేసిరు. వీరు పోయి మాట్లాడిరు కాబట్టి డబ్బులు వచ్చినాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు అయితేనే ఎమ్మెల్యే గారితో మాట్లాడతారు, అత్యధిక నిధులు తీసుకొచ్చి మీ ఏరియాని డెవలప్మెంట్ చేస్తారు. కార్పొరేషన్ ఫస్ట్ టైం కార్పొరేషన్ ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన కార్పొరేషన్ మొదటి ఎలక్షన్ కాబట్టి ఈ ఎలక్షన్ కీలకం, భవిష్యత్తు కూడా కీలకం. కార్పొరేషన్ అంటే అత్యధిక నిధులతోటి వస్తున్న కార్పొరేషన్ కాబట్టి నిధులు ఎక్కువ తీసుకోగలగాలి, డెవలప్మెంట్ బాగా చేయాలి. మేయర్ క్యాండిడేట్ కూడా కాంగ్రెస్, ఎమ్మెల్యే కాంగ్రెస్, కార్పొరేటర్ కాంగ్రెస్ అయితేనే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి డెవలప్మెంట్ గురించి మీరందరూ దయచేసి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను ఓటేసి ఆశీర్వదించండి, మీకు సేవ చేసే అవకాశం కల్పించండి అని మీ అందరిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇది పరిస్థితి. శ్రీగణేష్ చెప్తున్న అంశం ప్రకారం మేయర్ కాంగ్రెస్, ఎమ్మెల్యే కాంగ్రెస్, ముఖ్యమంత్రి కాంగ్రెస్. కాబట్టి మీరందరూ ఆలోచించి ఆదరించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెబుతున్న పరిస్థితి. అయితే 850 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లోనే స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీసుకొచ్చారు. నేను చూస్తున్నాను, తిరుగుతున్నాను. ఇక్కడి అబ్జర్వర్గా నాకు క్లియర్గా అర్థమైంది ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా శ్రీ గణేష్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాట్లాడిన పరిస్థితి. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.